హలో దోస్తులు, ఈ రెసిపీ ఏందో మీకు తెలుసా? మీకు ఎప్పుడన్నా జ్వరం వచ్చి లేకపోతే ఒంట్లో బాగాలేనప్పుడు నోరంతా చేదు ఉంటుంది కదా, ఒక్కసారి ఇది చేసుకొని తినుర్రి, మస్తు ఉంటుంది. ఇదే ఎల్లిపాయ కారం ఫ్రైడ్ రైస్. ఇది తెలంగాణ స్పెషల్. ఇది ఎట్లా చేసుకోవాలో చూసుకుందామా మళ్ళా. అయితే ముందుగల మిక్సీలోకి ఒక ఎల్లిపాయ మొత్తం పొట్టు తీసుకొని ఇట్లా వేసుకోర్రి. ఇందులోకి ఒక కప్ అంతా కారం కూడా వేసుకోర్రి. ఇది మొత్తం ఒక ఫైన్ పౌడర్లా చేసుకోండి. ఇదే ఎల్లిపాయ కారం. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్లోకి ఒక 1 కప్ అంత ఆయిల్ పోసుకొని ఒక 2-3 పచ్చిమిర్చి ఇట్లా కోసుకొని వేసుకోర్రి. ఇందులోకి 2 ఉల్లిగడ్డలు కూడా బాగా సన్నగా కోసుకొని ఏంపుకోర్రి. ఇందులోకి 1 టీ స్పూన్ అంత పసుపు కూడా వేసుకొని బాగా ఏంపుకోర్రి. ఇప్పుడు జర్రంత పుదీనా కూడా వేసుకొని మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఎల్లిపాయ కారం, అది కూడా వేసుకొని బాగా కలుపుకోర్రి. ఇప్పుడు ఇది ఇట్లనే లో ఫ్లేమ్లో పెట్టుకొని సైడ్కి ఇంకొక బౌల్లో ఎగ్స్ని బ్రేక్ చేసుకుందాం. మీరు ఎన్ని ఎగ్స్ తింటారో అన్ని బ్రేక్ చేసుకోండి. ఇట్లా మీకు నచ్చినన్ని ఎగ్స్ బ్రేక్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ అంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోరి. ఈ గుడ్డు ఎంత బాగా కలుపుకుంటే అంత మంచిగా ఉంటుంది. మనం ముందుగాల ఉల్లిగడ్డ ఇంక ఎల్లిపాయ కారం బాగా వేపుకున్నాం కదా, గదంతా పక్కా జరిపేసి ఎగ్ బీట్ చేసింది కూడా అందులో వేసుకోండి. కొద్దిసేపటి వరకు కలపకండి, తర్వాత కలపండి. ఎగ్ పీసెస్ కొంచెం పెద్దగానే ఉంచురు. ఇప్పుడు ఈ ఎల్లిపాయ కారం గుడ్డు మొత్తం కలిపేసి లెఫ్ట్ ఓవర్ రైస్ అయినా లేకపోతే అప్పటికప్పుడు వండుకున్న రైస్ అయినా వేసుకొని బాగా కలపండి. ఇట్లా మొత్తం కలిపేసిన తర్వాత మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోర్రి. ఇప్పుడు కొత్తిమీర కాడలతో సహా వేసుకొని కలుపుకోర్రి. అంతేగా 5 మినిట్స్లో నోటికి ఎంతో టేస్ట్నిచ్చే ఎల్లిపాయ కారం ఫ్రైడ్ రైస్ రెడీ. ఇది వేడి మీద ఉన్నప్పుడే వేడివేడిగా తినేసేయండి, చాలా బాగుంది. అసలు ముచ్చటకు రావాలంటే ఈ రెసిపీ అయితే మా తెలంగాణలోని రిప్రజెంట్ చేస్తుందబ్బా. ఎందుకంటారా? ఇది చూడనీకి కారం కారంగున్నా తింటే మాత్రం కమ్మ ఉంది. మా తెలంగాణలో కూడా అంతే కదా. మేము చూడనీకి మా మాట చేదుగా ఉన్నా కూడా మా మనసులు మాత్రం వెన్నబ్బా. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరి కదా తెరా.